వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల మొత్తం కూడా వృశ్చిక రాశిలోకి వస్తాయి. ఈ వృశ్చిక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపుద్యం 4, అవమానం 5గా గోచరిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరము ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు మాత్రమే గోచరిస్తూ ఉన్నాయి. సంకల్ప సిద్ధికి ఓర్పు, కృషి అనేది చాలా ముఖ్యం. ఎవరిపైన ఆధారపడవద్దు. స్వయం కృషితోనే అనుకున్నది సాధిస్తూ ఉంటారు. ఆదాయాలు వ్యయాలు మొత్తం కూడా అంచనాలకు విరుద్ధంగా ఉంటాయి. తరచూ అప్పులు చేస్తూ ఉంటారు. చేబదులు తెచ్చుకుంటూ ఉంటారు. రుణాలు చేయవలసినటువంటి పరిస్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది. అవసరాలు మొత్తం కూడా అతి కష్టం మీద మీకు నెరవేరుతూ ఉంటాయి. స్థిర చర ఆస్తుల వ్యవహారంలో అప్రమత్తంగా ఉండాలి. మీ నీడను కూడా మీరు నమ్మటానికి పరిసాలుగా గమనిస్తూ ఉండాలి. ఒత్తిళ్లు ప్రభావాలకు మొత్తం కూడా లొంగవద్దు. అదేవిధంగా ఎవరైనా సరే మీకు ఆశ చూపించినట్టయితే వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బంధుమిత్రులు సత్సంబంధాలు మొత్తం కూడా నెలకొంటూ ఉంటాయి. తరచూ శుభ కార్యక్రమాలు పాల్గొంటూ ఉంటారు. వాస్తు దోష నివారణ ఫలితాలు నిదానంగా కనిపిస్తూ ఉంటాయి. పెట్టుబడులకి ఇది మంచి తరుణం కాదు. పెట్టుబడులు పెట్టాలనుకున్నట్టయితే ఈ సంవత్సరం కొద్దిగా నిలకడగా ఉండాలి. కీలక పదవులు మీకు అందుతూ ఉంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ ఉండండి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడటం వల్ల కీలక పదవులు సభ్యత్వాల మొత్తం కూడా స్వీకరిస్తూ ఉంటారు. ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండండి. ఊహించని సంఘటనలు మొత్తం కూడా ఎదురవుతూ ఉంటాయి. నిరుద్యోగులకి ఉద్యోగ యోగం, ఉద్యోగస్తులకి ప్రత్యేక గుర్తింపు అనేది లభిస్తూ ఉంటుంది. ఉపాధి పథకాలు మొత్తం కూడా కలిసి వస్తాయి. గృహ నిర్మాణాలు మొత్తం కూడా చేపడుతూ ఉంటారు. బిల్డర్లు కార్మికులకు ఆదాయం చాలా బాగుంటుంది. వ్యాపారంలో గణనీయ పురోగతి సాధిస్తూ ఉంటారు. ఉమ్మడిగా కంటే సొంత వ్యాపారాలు మొత్తం కూడా కలిసి వస్తూ ఉంటాయి. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. కనకదార స్తోత్రం ఈ రాశి వారికి మంచి శుభఫలితాలు కలుగజేస్తూ ఉంటాయి.